గొర్రెలు బర్రెలతో పాటు ఎన్నో పథకాల్లో స్కాములకు పాల్పడ్డారని వీటికి పాల్పడ్డ వారిపై చట్టపరంగా చర్యలు తప్పవని మంత్రి సీతక్క చెప్పారు. గత ప్రభుత్వంలో జరిగినట్టు కాకుండా గొర్రెల పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సుడిగాలి పర్యటన చేశారు. వాస్తవానికి గొర్రెల పేరుతో స్కామ్లు అయినాయి, భూముల పేరుతో స్కామ్లు అయినాయి, అనేక గేదెల పేరుతో స్కామ్లు అయినాయి, పట్టా భూములు, పోడు భూములు కూడా అసలు పోడుదారులకు పట్టాలు లేకుండా ఎవరెవరు వచ్చి వాళ్ళ నాయకులు పట్టాలు చేసుకొని రైతు బంధు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అదే విధంగా ధరణి పేరుతోటి అయితే ఇంకా అంతులేని బాధలు చెప్తా ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడా ఈ రోజు ఖచ్చితంగా చిత్తశుద్ధితోటి సీఎం రేవంత్ రెడ్డి గారు వాటన్నిటికీ అన్యాయాలను అరికట్టాలి, న్యాయంగా ప్రజలకు రావాల్సిన ఇవ్వాలి. గొర్రెల స్కీమ్ లో కూడా స్కామ్ జరిగినటువంటి వాళ్ళను బాధ్యులను చేస్తాం. ఎవరెవరైతే పబ్లిక్ ఇంకా పెండింగ్ ఉన్నాయో